హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. నేను ఈ వీడియోలో మన ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే నేను మన ఇండికేటర్స్ 2 ఉన్నాయి కదండి. సో నేను 1 ఇండికేటర్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఓపెన్ చేశాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ పెట్టానండి. ఈ క్యాండిల్స్ కూడా వచ్చేసి మన నార్మల్ క్యాండిల్స్ తీసుకున్నాను, ఓకేనా. సో మన ఇండికేటర్లో మీరైతే చూడొచ్చు డిఫరెంట్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనకైతే గ్రీన్ అండ్ వైట్ చూడొచ్చు, కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ చూడొచ్చు, అండ్ అలాగే గ్రీన్ అండ్ బ్లాక్ క్యాండిల్స్ కనిపిస్తాయి, ఓకేనా. అవన్నీ బుల్లిష్ క్యాండిల్స్ అండి. అండ్ అలాగే రెడ్లో కూడా కంప్లీట్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ అలాగే రెడ్ అండ్ వైట్ క్యాండిల్స్ ఉంటాయి, ఓకేనా. సో మార్కెట్లో ఎప్పుడైనా మనకి రెడ్ అండ్ బ్లాక్ క్యాండిల్ ఫామ్ అయిందంటే అది స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే బ్లాక్ అండ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడైతే నేను మన ఇండికేటర్స్ ప్రకారంగా ట్రెండ్ కంటిన్యూషన్ని ఎలా క్యాప్చర్ చేయాలో నేను చూపిస్తాను, ఓకేనా. సో నేనైతే ఇక్కడ మనకి ప్రైస్ స్కేల్ ఉంది కదండి, నేను దీన్ని లాక్ చేశాను, ఓకేనా. నేను దాన్ని 7.6కి లాక్ చేశాను. ఎందుకు చేశానో నేను చెప్తానండి వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను ఆగస్ట్ మంత్లో మన ఇండికేటర్స్ ప్రకారంగా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది నేను మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బ్లూ కలర్ లైన్, ఇది మన స్టాప్ లాస్ లైన్, ఓకేనా. సో మనం ఇది ఇప్పుడు ఇదేంటి అండి, ఓకే. సో ఇది మన ఆగస్ట్ 1 రోజు చార్ట్, ఓకేనా. ఆగస్ట్ 1 రోజు మనకి ఆల్రెడీ బుల్లిష్ మూమెంట్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో నేను ఇది నేను చూడట్లేదు. సో మనం ఇక్కడ నుండి చూద్దాము. ఆగస్ట్ 1 రోజు మనకైతే 1930 ఈ టైంలో మనకైతే ట్రెండ్ అనేది రివర్స్ వచ్చేసింది. మీరు చూడొచ్చు కదా, ఇక్కడ స్ట్రాంగ్ బ్లాక్ విత్ రెడ్ అంటే మనకి ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ అనమాట అది, ఓకేనా. నెగటివిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు చూడొచ్చు, నేను ఈ బ్లూ కలర్ పైన లేకపోతే ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా నా కలర్స్ అనేటివి మళ్ళీ చేంజ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పటి వరకు అన్ని కలర్స్ గ్రీన్ ఉన్నాయి, ఇక్కడ నుండి మీరు అన్ని రెడ్గా చూడొచ్చు, ఓకేనా. సో నేను ఇది ఎందుకు పెట్టానంటే ఎక్కడ కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది రావద్దు అని నేను కలర్స్ని ఇలా పెట్టానండి, ఓకేనా. మనకి అంటే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మైండ్ సెట్ ఎలా అయిపోతుంది అంటే, అరే మార్కెట్ పడుతుంది, ఇక్కడ నుండి లేసే ఛాన్స్ ఉంది, అరే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, సో మార్కెట్ అనేది ఇక్కడ నుండి అప్వర్డ్ మూమెంట్ వెళ్తుందేమో అని మనము అంటే సైకలాజికల్గా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అరే గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకెంత పడుతుంది మార్కెట్, ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అవుతుంది, అలాంటి ఫీలింగ్లో ఉండొద్దు అని చెప్పేసి నేను కలర్స్ అయితే ఇక్కడ ఇలా చేశానండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఇట్లాంటి క్యాండిల్స్ కనిపించగానే అరే మార్కెట్లో వేస్తుంది, ఇప్పుడు నేను కాల్ ఎంట్రీ తీసుకుంటాను, అరే మార్కెట్ పడిపోతుంది నేను పుట్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు, ఓకేనా. సో మన ఇండికేటర్స్ ప్రకారం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ ఎల్లో కూడా మధ్యలో కనిపిస్తుంది కదా. ఎల్లో ఏంటి అంటే సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేస్తుందండి, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మీకు ఈ జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో. సో ఈ జిగ్జాగ్ లైన్స్ని మనం ఎలా యూస్ చేయాలో ఫస్ట్ చెప్తాను. సో ఈ జిగ్జాగ్ లైన్స్ అనేటివి వీటి మధ్యలో డిస్టెన్స్ ఉంటేనే మనం ట్రేడ్ తీసుకుంటాము, ఓకేనా. ఈ డిస్టెన్స్ పెరుగుతుంది అని అంటే మార్కెట్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మార్కెట్లో ఈ డిస్టెన్స్ పెరిగిన కొద్దీ మార్కెట్లో మంచి ఫాల్ చూస్తున్నారు మీరు, ఓకేనా. ట్రెండ్ ఎక్కడి వరకు వస్తుంది, ఇట్లా ఎక్కడ స్టాప్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న జిగ్జాగ్ లైన్స్ అనేటివి ఇక్కడ చూడండి చాలా దగ్గరకు వచ్చేసాయి, అవునా. సో ఇక్కడ మనకి ట్రెండ్ అనేది మారిపోతుంది అని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ జిగ్జాగ్, అది ఒకవేళ గ్రీన్ కలర్లోకి వెళ్ళిందంటే మన ట్రేడ్ ఇక్కడికి ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్, ఓకేనా. ఇది కూడా ఏంటి అంటే ఈ రెడ్ అంటే నెగటివిటీ చూపించడం, ఇక్కడ గ్రీన్ అంటే సైడ్ వేస్, ఇక్కడ ఎల్లో అంటే సైడ్ వేస్ చెప్పడం, అండ్ గ్రీన్ అంటే పాజిటివిటీ ఉందని చెప్తుంది, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే కలర్స్ చేంజ్ చేశానండి, ఓకేనా. కంప్లీట్ నాకైతే పర్ఫెక్ట్ ట్రెండ్ ఇండికేట్ చేయడానికి నేను కలర్ చేంజ్ చేశాను. సో ఇక్కడనైతే మనకి బుల్లిష్ ట్రెండ్ చూస్తున్నారు కదండి. సో మనకి మార్కెట్లో ఇక్కడ నుండి నెగటివిటీ స్టార్ట్ అయింది. సో కాకపోతే ఇక్కడ నేను కన్ఫర్మ్ అవ్వలేదండి, ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది కన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ రెడ్ ఉంది, అండ్ అలాగే మనకి ఇది రెడ్ కలర్లో వచ్చేసింది జిగ్జాగ్ లైన్, అండ్ అలాగే మన క్యాండిల్స్ కూడా రెడ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ పెట్టొచ్చు. కలర్ చూడొద్దు. సో ఇది నా షార్ట్ పొజిషన్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే
ఈ బ్లూ కలర్ ఉంది కదండి, ఇదే మన స్టాప్ లాస్ వచ్చేసి ఎన్ని పాయింట్స్ అండి? కేవలం 31 పాయింట్స్ మాత్రమే. ఓకేనా? సో నేను ఎక్కడి వరకు కంటిన్యూ చేయాలి ట్రేడ్ అంటే అది మీ ఇష్టం అండి. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే ఈ ట్రేడ్ అనేది ఈ కనిపిస్తుంది కదా, ఈ జిగ్జాగ్ లైన్స్ గ్రీన్లోకి మారినా, లేకపోతే కింద కనిపిస్తుంది గ్రీన్లోకి మారినా, లేదా ఎల్లో అంటే అయితే సైడ్ వేస్ అనమాట. ఒకవేళ టైం అనేది అక్కడ డీకే అయిపోతుంది కాబట్టి మీరు ఎగ్జిట్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదంటే గ్రీన్లోకి మారినా అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ నుండి మీరు చూస్తే ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదండి. సో నేను ఇక్కడ వరకు చూస్తున్నాను. సో ఇది మ్యాక్సిమం ఆఫ్ ఎన్ని పాయింట్స్ వచ్చిందండి మనకి? 477 టార్గెట్ అండి. మన స్టాప్ లాస్ వచ్చేసి 31. ఓకేనా? 31 పాయింట్స్ స్టాప్ లాస్కి మనకి 477 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? సో ఈ ట్రేడ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోయాం కదా. సో నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెడ్లో ఉంది, ఇక్కడ గ్రీన్లో ఉంది. సిగ్నల్ పర్ఫెక్ట్గా లేదు. ఇక్కడ పైన ఉన్నప్పటికీ కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఇక్కడ మనకి ట్రేడ్ ఏం లేదండి, చూస్తున్నారు కదా. ఈ రేంజ్లో మనకి ట్రేడ్ ఎక్కడ కూడా లేదు. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న కనిపిస్తుంది ట్రేడ్. ఒకవేళ తీసుకున్నారనుకోండి, ఒకవేళ తీసుకుంటే సో అయ్యో ఓకే, ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇది మన ఎంట్రీ అయితే మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్ కదా, 16 పాయింట్స్ స్టాప్ లాస్. సో ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడనే మనం ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా? సో 16 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ట్రేడ్ అయిపోయింది అక్కడికి. ఓకేనా? క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఓకే ఇక్కడ ఉంది, రైట్. సో ఇదంతా మనకి జిగ్జాగ్ మూమెంట్. ఇక్కడ ఏది కూడా మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ లేదు, సైడ్ వైస్ మార్కెట్. సో నో ట్రేడ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీన్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ క్యాండిల్స్ కలర్ చూడకండి, జస్ట్ ఈ 2 లైన్స్, ఈ జిగ్జాగ్ లైన్స్ అని కింద కనిపిస్తున్న లైన్ గ్రీన్ ఉందంటే ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడైతే మళ్ళీ మనము లాంగ్ పొజిషన్ పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా? ఇది మన లాంగ్ పొజిషన్. ఓకేనా? పెట్టి ఈ కిందది ఈ గ్రీన్ కనిపిస్తుంది కదండి, అది మనం స్టాప్ లాస్ లైన్ పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా? సో ఇక్కడ నుండి మళ్ళీ మనం ఎక్కడ దాకా హోల్డ్ చేస్తున్నాం ఇది అంటే, ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, లేకపోతే ఇక్కడ ఎల్లో, ఈ రెండిట్లలో ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు. ఓకేనా? లేదు నేను ట్రెండ్లో ఉంటాను అనుకుంటే, ఈ చిన్నది నాకు ఎఫెక్ట్ కాదు, నేను వెయిట్ చేస్తాను అనుకుంటే, మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడి వరకు మీరు హోల్డ్ చేయొచ్చు కావాలి అనుకుంటే. వెయిట్ చేస్తా అనుకున్న వాళ్ళు సో మీరు ఇక్కడ నుండి క్యాప్చర్ చేస్తే ఇది మళ్ళీ 555 పాయింట్స్ అండి. ఈ చిన్నగా కంప్రెస్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ ఏమైపోతుందంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది అని అర్థం. సో అక్కడైతే నేను ఎగ్జిట్ అవ్వాలని అయితే నేను ఎంకరేజ్ చేయను మిమ్మల్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నో ట్రేడ్ అండి. సో అలాంటిదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, సో ఇలా కనిపించింది అంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోయినా పర్వాలేదు, దీని కింద మాత్రం క్యాండిల్ వెళ్తే కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఓకేనా? మన స్టాప్ లాస్ ఎంత అండి? 16 పాయింట్స్కి మన టార్గెట్ వచ్చేసి 555 పాయింట్స్. ఓకేనా? ఓకే, ఈ ట్రేడ్ అయిపోయింది కదా. ఓకే, నేను ఇది ప్రైస్ లాక్ చేశానని చెప్పాను కదా, దాని గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, అలాగే ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం కదా. సో మన ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, అంటే నెగటివిటీ ఉంది అని చెప్తుంది. అది మీ ఇష్టం, నెగటివిటీ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే ఈ జిగ్జాగ్ లైన్ కలర్ మారినప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ రెడ్ ఉంది, మళ్ళీ రెడ్ ఉంది. సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి అండి మనది? షార్ట్ పొజిషన్. ఓకేనా? సో ఇక్కడ నేను షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్ పైన నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఈసారి పెద్ద స్టాప్ లాస్ అండి, 42 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ నుండి మనం ఎక్కడాక వెళ్తున్నాం చూద్దాం. ఇగో ఇక్కడ చేంజ్ అయిందండి. ఓకేనా? సో ఇది మన స్టాప్ లాస్. సో దీంట్లో మనకి మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ వచ్చాయి మ్యాక్సిమం చూస్తాం. ఓకేనా? కూడా మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు కదా, అండ్ మీరు చూస్తున్నారు, మీరు కావాలంటే ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే ఇది అనేది ఫ్లాట్ లైన్. సో ఇందాకట్లాగానే ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయినా పర్వాలేదు, మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు.
లేదంటే నేను ట్రేడ్ కంటిన్యూ చేస్తా అంటే కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ గ్యాప్స్ అనేది ఫామ్ అయితే మాత్రం కంపల్సరీ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాల్సిందే, ఓకేనా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ కూడా చూడొచ్చు, అది ఫ్లాట్గా ఉంది, ఓకేనా, గ్యాప్ అనేది లేదు. సో ఇక్కడ నుండి ఇక్కడ సో కంటిన్యూషన్ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది, సో అది కూడా ఫ్లాటే ఉంది, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓకే ఇక్కడి వరకు, సో గ్రీన్ ఇక్కడ గ్యాప్స్ ఫామ్, ఇక్కడ గ్యాప్ వస్తుంది, మీరు చూస్తున్నారు ఇక్కడ గ్యాప్ వస్తుంది, రైట్, ఓకేనా. సో మీరు ఇక్కడ వరకు అయినా వెయిట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఇక్కడ గ్రీన్ మారిపోయింది చూసారా, లేకపోతే ఇక్కడ ఎల్లో కలర్ కూడా వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఎల్లో కలర్లో కనిపించింది అంటే సైడ్ వేస్ మార్కెట్ ఉందని అర్థం. అక్కడ ఏమైపోతుందండి, మనకి టైం అనేది మొత్తం డీక్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ వరకు నేను మ్యాక్సిమం అయితే ఇక్కడ వరకే చూస్తాను, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ ఈ సైడ్ వేస్ మార్కెట్ వద్దులేండి, మనకి సైడ్ వేస్ మార్కెట్ టైం డీక్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ చూసినా మీకు 500 పాయింట్స్ అండ్ 533 అంటే 500 అనుకుందాం, ఓకే. అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ ఏం లేదు మనకి, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ సెల్ ట్రేడ్ ఒకటి వచ్చింది. సో షార్ట్ పొజిషన్ ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత దీని మీద మనం ఎంట్రీ, ఈ బ్లూ కలర్ లైన్ మన స్టాప్ లాస్, ఓకేనా. సో ఈ ట్రేడ్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనము, ఇక్కడి వరకు, ఓకేనా. ఎల్లో కలర్ కనిపించినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చేది సైడ్ వేస్ మార్కెట్ అని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడికి నేను ఎగ్జిట్ అయిపోయాను, ఇది 124 పాయింట్స్ మ్యాక్సిమం వచ్చిందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి లాంగ్ పొజిషన్ అయితే వచ్చింది ఒకటి. సో లాంగ్ తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రీన్ పైన ఎంట్రీ, ఓకేనా. స్టాప్ లాస్ వచ్చేసి చాలా చిన్న స్టాప్ లాస్, గ్రీన్ లైన్ ఇక్కడ 17 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. అండ్ మన ట్రేడ్ వచ్చేసి ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి, ఫ్లాట్ లైన్. సో ట్రేడ్ మీ ఇష్టం, కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఇక్కడి వరకైనా వెయిట్ చేయొచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుందంటే టైం డీకే అని నేను చెప్తున్నాను, అక్కడ మీరు ఎగ్జిట్ అయినా కూడా. సో మ్యాక్సిమం అయితే మీకు 398 పాయింట్స్ ఉందండి, ఓకేనా. చిన్న స్టాప్ లాస్ ఎంతండి, 17 పాయింట్స్ స్టాప్ లాస్ మాత్రమే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ రెడ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం కదా, రైట్. సో నెక్స్ట్ రెడ్ ఉంది కదా, సో మన నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి షార్ట్ పొజిషన్. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక కింద ఇక్కడెక్కడో ఎంట్రీ. అండ్ ఈ బ్లూ కనిపిస్తుంది, బ్లూ కలర్ స్టాప్ లాస్ 29 పాయింట్స్ అని స్టాప్ లాస్ ఉంది. అండ్ ఈ ట్రేడ్ అనేది ఈ గ్రీన్ కనిపిస్తుంది అంటే ఎగ్జిట్, ఓకేనా. సో ఇది మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ వచ్చింది అంటే 217 పాయింట్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఒక కాల్ ఎంట్రీ వచ్చింది, ఓకే, లాంగ్ పొజిషన్. సో ఇవన్నీ పైన కదా, సో నేను ఇక్కడ నా ఎంట్రీనే నా స్టాప్ లాస్ కూడా ఇప్పుడు, ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడికి వరకు, సో మ్యాక్సిమం అయితే 160 పాయింట్స్ వచ్చింది, రైట్. ఇక్కడ ఈ రెడ్ అవ్వడంతోనే నేను ఎగ్జిట్ అయిపోయా ట్రేడ్. సో ఇదండి. అండ్ లాస్ట్ 30 రోజు చూద్దాము. సో లాస్ట్ 30 రోజు మళ్ళీ మనకి షార్ట్ పొజిషన్ రెడ్. సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటున్నాను, ఇది నా స్టాప్ లాస్ 18 పాయింట్స్. సో ఇక్కడ నుండి చూస్తే నాకైతే ఎల్లో కలర్ వచ్చింది, రెడ్ ఉంది, ఎల్లో. సో ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మనం, ఓకేనా. సో మ్యాక్సిమం 218 పాయింట్స్, చిన్న స్టాప్ లాస్ అండి మనవి, ఓకేనా. ఇది సెప్టెంబర్ మంత్, ఓకే. నేను ఇప్పుడు ప్రైస్ అయితే క్యాల్కులేట్ చేయట్లేదు. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు నెగటివ్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడైతే మనది షార్ట్ పొజిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, చేస్తాము ఇక్కడ, రైట్. ఇక్కడ షార్ట్ పొజిషన్ చిన్న స్టాప్ లాస్ ఎంత ఉందని, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి మన 28 పాయింట్స్. అండ్ మీరు చూడొచ్చు ఇదంతా మన టార్గెట్ నడుస్తూనే ఉంది ఇంకా, ఓకే. సో 28 పాయింట్స్ స్టాప్ లాస్కి 528 పాయింట్స్ అయితే మనకి రన్ అవుతుందండి, ఓకేనా. మిడిల్లో మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.